తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ అంటే హైడ్రా అనే చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్లో ఏ ఒక్కరిని కదిపినా, ఏ ఇద్దరు కలిసినా వారి మధ్య హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా విరుచుకుపడుతున్న వ్యవహారంపైనే చర్చ వస్తుందన్న అతిశయోక్తి కాదేమో. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకుల గెస్ట్ హౌస్లకు స్ట్రోక్ తప్పదనే కమెంట్లు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చెరువులకు సమీపంలో బీచ్ వ్యూ ఎఫెక్ట్ కోసం అన్నట్లుగా గెస్ట్ హౌస్లు నిర్మించిన పెద్దలు వణికిపోతున్నారంటున్నారు. ఈ సమయంలో తాజాగా మాజీ మంత్రి కాంగ్రెస్ నేత పట్నం మహేందర్ రెడ్డి స్పందించారు. ఇటీవల జన్వాడ ఫామ్ హౌస్ పై హైడ్రా ఫోకస్ చేసిందనే క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ నేతల అక్రమ ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పట్నం మహేందర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఇదే క్రమంలో తన గెస్ట్ హౌస్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే హైడ్రా వచ్చి కూల్చేయొచ్చని అన్నారు. ఇప్పటికే తన మన అనే భేదం లేకుండా హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న వ్యవహారాలపై కాంగ్రెస్ నేత పట్నం మహేందర్ రెడ్డి స్పందించారు. హిమాయత్ సాగర్ లోని FTL లో గెస్ట్ హౌస్ కట్టారంటూ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ దానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తాజాగా తన గెస్ట్ హౌస్ పై వస్తున్న ఆరోపణలపై మీడియా సమావేశం పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి చెరువులను పరీక్షించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఇక కొత్వాల్గూడలో 14 ఎకరాల 14 గుంటలుందని, అది తన కుమారుడి పేరు మీద ఉందని, 2005లో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా అన్ని అనుమతులతోనూ చిన్నగా గెస్ట్ హౌస్ కట్టుకున్నానని తెలిపారు. అయితే నాడు తాము కట్టుకున్న గెస్ట్ హౌస్ హైడ్రా నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వానికి సహకరించి తామే కూల్చేస్తామని కేటీఆర్ ఆపి సెటైరికల్ పంచ్ వేశారు. తమ గెస్ట్ హౌస్ పట్టాభూమని చాలా స్పష్టంగా అన్ని నిబంధనలు పాటించినట్లు తమ వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. ఇదే క్రమంలో తమ భవనం ఎటువంటి బఫర్ లోన్లో కానీ FTL పరిధిలో కానీ లేదని, ఈ పూర్తి వివరాలు తెలియకుండానే కేటీఆర్ మాట్లాడుతున్నారని పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. నా గెస్ట్ హౌస్ అక్రమం అయితే నేనే కూల్చేస్తానని పట్నం వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.